కెప్టెన్‌గా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. విరాట్ కోహ్లీ అగ్రెసివ్‌గా ఉండేవాడు. గ్రౌండ్‌లో చాలా యాక్టివ్‌గా కనిపించేవాడు. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు దూకుడు చూపించేవాడు. మాటకు మాట, ఆటకు ఆట, ఎందులోనూ తగ్గేదే లేదంటూ సవాల్ విసిరేవాడు. రోహిత్ శర్మ కూల్‌గా కనిపిస్తూనే అగ్రెసివ్ గేమ్ ప్లాన్‌ను అమలు చేసేవాడు. ప్లేయర్లకు సపోర్ట్‌గా నిలిచేవాడు. ప్లేయర్ల నుంచి ఏం కావాలో అది రాబట్టుకునేందుకు ప్రయత్నించేవాడు. లక్ష్యాల పట్ల ప్లేయర్లకు అవగాహన కల్పించేవాడు. తానున్నానంటూ సహచర క్రికెటర్లకు భరోసా ఇచ్చేవాడు. ఇప్పుడు భారత్ టెస్టు జట్టును నడిపించే బాధ్యతను శుభ్మన్ గిల్ అందుకున్నాడు. యువ ప్లేయర్ గిల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్సీ స్టైల్ ఎలా ఉండబోతోందన్న ప్రశ్న స్వయంగా శుభ్మన్ కు ఎదురైంది. దీనిపై గిల్ తనదైన శైలిలో స్పందించాడు. ప్రత్యేకమైన శైలినేమి అనుసరించనన్నాడు. ప్లేయర్ల కెప్టెన్ గా ఉంటానని చెప్పేశాడు. ఎప్పటికప్పుడు ప్లేయర్లతో మాట్లాడతానన్నాడు. సహచరుల్లో భద్రతా భావాన్ని కలిగిస్తానని చెప్పుకొచ్చాడు. భారత్ టెస్టు జట్టును నడిపించడం అంటే సవాల్తో కూడిన వ్యవహారమేనని అన్నాడు. ప్లేయర్ల కెప్టెన్ అంటూ ఇండైరెక్ట్ గా రోహిత్ లాగే నడుచుకుంటానని చెప్పేశాడు. బ్యాటర్ గాను జట్టును ముందుండి లీడ్ చేయాలనుకుంటున్నానన్నాడు. దీంతో ఇప్పుడు శుభ్మన్ గిల్ కామెంట్స్ వైరల్ గా మారాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని భారత జట్టుకు ఇంగ్లండ్లో సవాల్ తప్పకపోవచ్చు. అయితే 5 టెస్టుల సిరీస్లో శుభారంభం దక్కితే భారత జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. కుర్రాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఇదే అంశంపై శుభ్మన్ గిల్ స్పందించాడు. రోహిత్, కోహ్లీ చాలా సీనియర్ ప్లేయర్లన్నాడు. వాళ్ల స్థానాలను భర్తీ చేయడం కష్టమేనన్నాడు. కాకపోతే యువ ప్లేయర్లు, సీనియర్లతో జట్టు బాగుందన్నాడు. మరోవైపు వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఇంగ్లండ్లో బుమ్రా అన్ని టెస్టులు ఆడకపోవచ్చని చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై శుభ్మన్ రియాక్ట్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే బౌలర్లు జట్టులో ఉన్నారన్నాడు. పేస్ యూనిట్ స్ట్రాంగ్ గా ఉందన్నాడు. క్వాలిటీ బౌలర్లకు భారత జట్టులో కొదవలేదన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాణించే సత్తా ఉన్న బౌలర్లు ఉన్నారన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ సైతం స్పందించాడు. బుమ్రా లేకపోయినా రాణించే బౌలర్లు టీమిండియాలో ఉన్నారన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా లేని లోటు కనిపించకుండా ఇతర బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారని గుర్తు చేశాడు. 5 మ్యాచ్ల సిరీస్లో స్టార్ బౌలర్ను ఏ 3 మ్యాచ్ల్లో ఆడించాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. జస్ప్రీత్ 3 మ్యాచ్లే ఆడతాడన్న విషయం ఇంకా కన్ఫామ్ కాలేదన్నాడు. అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం లేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గతంలోనే చెప్పాడు. ఇక కోచ్గా మంచి ఫలితాలు రాబట్టాలనే ఒత్తిడి తనపై ఎప్పుడూ ఉంటుందని గంభీర్ చెప్పుకొచ్చాడు. ప్రతి మ్యాచ్లోనూ గెలవాలని కోరుకుంటానన్నాడు.